దేవుడు తన వాక్కును పంపి మనలను లేక వారిని బాగు చేస్తాడు. బాగు చేయుట అంశం అదే. బాగు చేయుట. ఎవరిని బాగు చేస్తాడు, ఎందుకు బాగు చేస్తాడు, ఎప్పుడు బాగు చేస్తాడు, ఇలాంటి విషయాలన్నీ మీతో పంచుకోబోతున్నాను. వినండి ప్రియులారా. తలపైకి ఎత్తండి, తలపైకి ఎత్తండి. ఒకసారి ఒక డాక్టర్ గారు ఎక్కడ ఉద్యోగం రాక ఒక క్లినిక్ పెట్టాడు. ఒక చిన్న హాస్పిటల్, ఆర్ఎంపీ డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టుకుని అక్కడ ఉద్యోగం రాలేదు, ఏం చేయాలని పెట్టుకున్నాడు. పెట్టుకున్నాడు తలపైకి ఎత్తండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత ప్రజలను బాగా రావటానికి ఏం చేశాడంటే ఒక బోర్డు పెట్టాడు. ఏమని? ఫీజు 300. మీకు వచ్చిన రోగం కన్నా కుదుట పడకపోతే, మీకు వచ్చిన రోగం కన్నా బయట పడకపోతే, అంటే అలాంటి ట్రీట్మెంట్ నేను చేయకపోతే 1000 రూపాయలు మీకు ఇస్తాను అని బోర్డు పెట్టాడు. ఎంత ఇస్తాడట? ఎంత ఇస్తాడు? 1000 రూపాయలు ఇస్తాను. ఫీజు 300. నా వల్ల నీ రోగం కుదుట పడకపోతే ఎంత ఇస్తాను? 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఈ విషయం కనుక్కున్న ఒకడు ఎట్టయినా డాక్టర్ దగ్గర 1000 రూపాయలు వసూలు చేయాలని వచ్చాడు. ఎంత వసూలు చేయాలి? 1000 రూపాయలు వసూలు చేయాలని వచ్చాడు. వచ్చి డాక్టర్ గారండి పేషెంట్ అడుగుతున్నాడు. ఏమైందిరా డాక్టర్ గారు అన్నాడు. ఏమైంది నీకు అంటే, ఏం లేదు సార్, ఎందుకో వారం నుంచి నాలుక రుచి కోల్పోయింది. ఏం కోల్పోయింది? నాలుక రుచి కోల్పోయింది. ఏదో ఒకటి చేసి మరలా రుచి అంటే ఇప్పుడు అట్టంటే పచ్చడి ఆ ఉప్పు ఉందా లేదా తెలిసిద్దిగా, ఏమండి కూరలో బాగుందా లేదా, కారం సరిపోయింది తెలిసిద్దిగా. నాలుకేగా ఈ నాలుగు ఒక్కటే అనుకుంటున్నావా రుచి చూసేది? ఏమండి రుచి చూసేది నాలుగు ఒక్కటే అనుకుంటున్నావా? దీనికి లోపల అంగిలి ఉంటుంది. అంగిలి అట్ట అనుకొని ఈ నాలుగు ఆడికి పోద్ది, అట్ట పోద్ది. ఆ లోపల ఆడ తగులితే కానీ అక్కడ తగులితే కానీ రుచి అనేది తెలియదు. ఊరక నేలక మీద పెట్టుకుంటే కుదరదు. నాలుక రుచి కోల్పోయింది. డాక్టర్ గారు మీరు ఏదో ఒకటి చేయండి. వీడు ఎందుకు వచ్చాడు? 1000 రూపాయలు కొట్టేయాలి డాక్టర్ దగ్గర. ఎందుకంటే రోగం కుదుటి పడకపోతే 1000 రూపాయలు ఇస్తానన్నాడు కదా అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత నర్సుని పిలిచి, అమ్మ నర్సు, 22వ నెంబర్ బాక్స్ ఉంది కదా, అక్కడ ఒక మందుని తీసురా అన్నాడు. ఆ మందు ఇచ్చింది. ఏం చేయమంటావు డాక్టర్ గారు? 3 చుక్కలు నాలుగు మీద 3 చుక్కలు వేసింది. 3 చుక్కలు ఇస్తా. ఇది పెట్రోల్ కదా అన్నాడు మనోడు. ఏంటి? ఇది పెట్రోల్ కదా. శబాస్, నీలా నాలుగు రుచి తెలిసింది. 300 గట్టిల్లు అన్నాడు. ఎంత? 300. 300 పోయినాయే. మనోడు కొంచెం పట్టుదల పెరిగింది. 300 పోగొట్టుకున్నానే 1000 రూపాయలు కొట్టుకొని వద్దామనుకొని మరలా ఒక 2 నెలలు ఉన్న తర్వాత వచ్చాడు. 2 నెలలు ఉన్న తర్వాత వచ్చి మరలా ఏం చెప్పాడో తెలుసా? డాక్టర్ గారు, వారం నుంచి అసలు ఏది గుర్తుంటాంలా మతిమరుపు వచ్చింది అన్నాడు. అవునా, మతిమరుపు వచ్చిందా? మా నర్సు, ఆ 22వ నెంబర్ ఉందే, ఏ నెంబరు? 22వ నెంబర్ ఉందే, ఆ మందు తెచ్చి నాలుగు మీద 3 చుక్కలై అన్నాడు. అయ్యో అది పెట్రోలే కదా, ఆ మందు నాకు తెలుసు కదా అన్నాడు. ఓ నీకు మతి మరిపోయింది, కంగ్రాస్, నువ్వు వెళ్ళొచ్చు, 300 గట్టిల్లు. ఏం పోయింది? నీకు మతి మరిపోయింది దెబ్బకు. అంటే గుర్తొచ్చింది కదా పలాని మందు అని. ఇక మూడోసారి ఒక 6 నెలల తర్వాత ఏ విధంగా అయినా 600 పోయినాయి, 1000 రూపాయలు కొట్టేయాల్సిందే డాక్టర్ దగ్గరికని వచ్చాడు. ఈసారి వచ్చినవాడు ఎలా వచ్చాడు తెలుసా? డాక్టర్ గారండి అసలు కళ్ళు కనిపించడం లేదండి. ఏం కనిపించడం లేదు? కళ్ళు కనిపించడం లేదు. ఏదో ఒకటి చేసి నా కళ్ళు వచ్చేటట్టు చూడండి అన్నాడు. ఓహో, అయితే నీ కళ్ళు కనపడకపోతే నా దగ్గర మందు అయితే లేదు, కాబట్టి నేను ఓడిపోయాను, నేను ఇదిగో 1000 రూపాయలు ఇస్తున్నాను. 1000 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలు ఇగానే చూడగానే 100. అది ఎంత? 100. అదేంటి డాక్టర్ గారు 1000 రూపాయలు ఇస్తానని 100 రూపాయలు ఇచ్చాను. శబాస్, నీ కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి, 300 కట్టిల్లు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనుషులను మాయ చేయడానికి మనం తగ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరిని ఏ విధంగా మోసం చేయాలా, ఎవరిని ఏ విధంగా ఆకట్టుకోవాలని. కానీ ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడని బైబిల్ చక్కగా సెలవిస్తుంది. కాబట్టి ఒకరిని మోసం చేసే ముందు మనం మోసపోకుండా ఉండే మంచిది. ప్రియులారా వినండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. బైబిల్లో ఉంది ఆ మాట.
చదవండి కీర్తనలు 107వ కీర్తన 20వ వచనం. బైబిల్లోకి వెళ్ళిపోదాం. వాక్యం అనే వెలుగులోకి వెళ్ళి మన జీవితాలను చక్కగా సరిచేసుకుందాం. చదవండి 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి విడిపించెను. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆది యందు వాక్యం ఉండెను అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, ఆయన వాక్కు ద్వారానే భూమిని సృష్టించాడు. ఆయన వాక్కు ద్వారానే జ్ఞానముతోటి ఆకాశాన్ని ఆయన విశాలపరిచాడు. ఆయన వాక్కు ద్వారానే సముద్రాలు అయిపోయినాయి. ఆయన వాక్కు ద్వారానే పర్వతాలు అయిపోయినాయి. ఆయన వాక్కు ద్వారానే వెలుగు కమ్మంటే వెలుగు అయిపోయింది. ప్రతిదీ కూడా యెహోవా వాక్కు, యెహోవా వాక్కు, యెహోవా వాక్కు. ఇక్కడ అంటాడు ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్కు అనగా వాక్యము, వాక్యం అనగా దేవుని మాట. అందుకే ఆ రోజు ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతాడు, అయ్యా నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాదో. అయితే ఏం చేయమంటావు? ప్రభు అడుగుతాడు, ఏం చేయమంటావు? ఇక్కడ ఉండి, శతాధిపతి ఇక్కడే ఉండి ఒక్క మాట సెలవి, ఒక్క మాట మాత్రం చెప్పు. ఏమని చెప్పాలి? ఆ దాసుడు బాగుపడతాడని చెప్పు. అది అంటే యేసయ్య మాటలో, యేసయ్య వాక్కులో ఎంత శక్తి ఉందంటే యేసు ప్రభు అన్నాడు, సరే వెళ్ళు, నువ్వు విశ్వసించావు కదా, నమ్మావు కదా, వెళ్ళు, నువ్వు అనుకున్నాడు జరుగుతుంది, వెళ్ళమంటే ఆ శతాధిపతి ఇంటికి వెళ్తే ఏ పనివాడు పక్షవాతంతో రోగంతో కింద పడిపోయి రోగంతో ఉన్నాడు, వాడు లేచి పని చేయటం చూశాడు. అడిగాడు అక్కడ ఉన్నవారిని, ఏం బాబు ఈడెప్పుడు లేచాడు, ఈడెప్పుడు లేచి పని చేస్తున్నా అంటే నిన్న మధ్యాహ్నమో. యేసు ప్రభుని శతాధిపతి కలిసింది ఎప్పుడు? నిన్న మధ్యాహ్నమో. యేసు ప్రభుతో మాట్లాడింది ఎప్పుడు? నిన్న మధ్యాహ్నమో. యేసు ప్రభుని అడిగింది ఎప్పుడు? నిన్న మధ్యాహ్నమో. ఏమని? ఒక్క మాట సెలవయ్యా అని అడిగాడు. ఏ టైం అయితే అడిగాడో, ఏ సమయంలో అయితే అడిగాడో, ఏ రోజులో అయితే అడిగాడో ఆ రోజే యేసు ప్రభు వాక్కు వెళ్ళి వాడిని బాగు చేసింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా చెప్పొచ్చు కదా. అది హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆయనే మనల్ని బాగు చేయను, బాగు చేయను అనే మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు ఈరోజు. బాగు చేసెను, ఇది మన అంశం. ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను. ఎవరిని బాగు చేశాడు, ఎప్పుడు బాగు చేశాడు, ఎందుకు బాగు చేశాడు అనే విషయాలు మీతో పంచుకోబోతున్నాను, వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన మనల్ని కొట్టాడట, ఆయన మనల్ని చీల్చేశాడట, ఆయనే మనల్ని స్వస్థపరిచాడట, ఆయనే మన గాయాలు కడతాడట, ఆయనే మనల్ని బాగు చేసినట్ట. అవును కదా. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఊరకనే కొడతాడా? ఒక తండ్రి తన కుమారుణ్ణి ఊరకనే శిక్షిస్తాడా? ఎందుకు శిక్షిస్తాడు? ఎందుకు శిక్షిస్తాడు? తప్పు చేసినప్పుడు ఇది పద్ధతి కాదురా అని చెప్పి సరిచేయడానికి శిక్షిస్తాడే కానీ వాడిని తీసుకొని వెళ్ళి పాతాళంలోనో నరకంలోనో పడేయడు. పొరపాటు కూతురు చేసింది, పొరపాటు కొడుకు చేశాడు, తప్పు అని చెప్పడానికి బెత్తం వాడుతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు బెత్తం వాడండి, వాడిని పాతాళం నుంచి కాపాడిన వాళ్ళు అవుతారని బైబిల్ సెలవిస్తుంది. అది మనం చూపించాలి మీకు. ఎక్కడి నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు? గారాబం చేసావా కూతుర్ని కొడుకును, రేపొద్దున పాతాళంలో నువ్వే వాళ్ళని పడేసిన వాడివి, నువ్వే పడేసిన దానివి. పాతాళం నుంచి తప్పించడానికి ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే క్రమశిక్షణ. పిల్లలకు శిక్షణ ఇవ్వండి, ఎలా నడవాలో నేర్పించండి, ఎలా మాట్లాడాలో నేర్పించండి, ఎలా ప్రవర్తించాలో నేర్పించండి, పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పించండి, ఎవరైనా ఇంటికి వస్తే ఏ మర్యాద చేయాలో, ఎలా మర్యాద చేయాలో నేర్పించండి. మంచిలు కూడా ఎవరండి కొంతమంది, అరే కుర్చీలోంచి లేవరండి కొంతమంది,
ఎదురుపడినా కూడా చూడరండి కొంతమంది, వందనాలు కూడా చెప్పరండి కొంతమంది. ఏమి సంస్కారం ఈ రోజున పిల్లల్లో ఉంది. ఇంకొక మాట, కీర్తనలు 6వ అధ్యాయం 2వ వచనం. కరుణించుము యెహోవా, నన్ను బాగు చేయమో. చాలా కలవరాల మధ్య ఉన్నాను, నా ఎముకలన్నీ కూడా ఒక్కసారిగా అదిరిపోతూ ఉన్నాయి. వచ్చిన సమస్యను బట్టి, వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, వచ్చిన శోధనను బట్టి, వచ్చిన శత్రువులను బట్టి, వచ్చిన ఆపదను బట్టి, జరుగుతున్న ఇబ్బందులను బట్టి చూసినప్పుడు ఎముకలన్నీ కూడా అదిరిపోతున్నాయి. యెహోవా నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. మార్కు సువార్తకి వెళ్తే మనం చూసినట్లు మూలవాక్యాలు ఇవన్నీ 7వ అధ్యాయం 37వ వచనంలో ఆయన ఎంతోమందిని బాగు చేశాడని అక్కడ రాయబడింది. చదువు ఆ మాటలు కూడా. సమస్తమును ఏం చేశాడు? బాగుగా చేశాడు. అంటే అర్థం ఏంటి? సృష్టిని అద్భుతంగా చేశాడు, ప్రపంచాన్ని అద్భుతంగా స్థాపించాడు, ఆకాశాన్ని అద్భుతంగా నిర్మించాడు. ఏమండి, భూమిని శూన్యంలో వేలాడదీశాడు. అలా వేలాడదీశాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. అసలు ఈ సృష్టిని చూసినప్పుడు ఎలా 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 గుండెలు అవిసిపోతాయి తెలుసా మీకు? సముద్రం దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద సముద్రాన్ని దేవుడు ఎలా తయారు చేశాడు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పర్వత శిఖరాల మీద నిలబడినప్పుడు, అయ్యో దేవుని సృష్టి అంత ఆశ్చర్యం, అంత ఆశ్చర్యం. ఎక్కడ దావీదు ఎక్కడ అంటాడు? 8వ అధ్యాయమా, కీర్తనలు 8వ అధ్యాయమా చూడండి. అక్కడ మనుషుడు ఏ పాటి వాడు అనే మాటలు అక్కడ కనిపిస్తాయి. కీర్తనలు 8వ అధ్యాయం అనుకుంటా, చూడు ఎన్నో వచ్చిన 3వ వచనం నుంచి చదువమ్మా. నీ చేతి పనైనా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? వాడు ఏ పాటివాడు? చూసావా? వద్దులే ఇంకవన్నీ. ఇవన్నీ చూసినప్పుడు అయ్యో నేను ఏ పాటివాడిని? నన్ను జ్ఞాపకం పెట్టుకున్నావా నువ్వు? నన్ను గుర్తుపెట్టుకున్నావా నువ్వు? నా పేరును గుర్తు చేసుకుంటున్నావా నువ్వు అని దావీదు మాట్లాడుతున్న మాటలు. ప్రియులారా, బాగు చేసే దేవుడు, బాగు చేసే దేవుడు. బాగుపడాలంటే ముందు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆ రోజు ఏలియా వెళ్ళి, బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, మీరు 2 తలంపుల మధ్య ఉండకండి అని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ విసిరితే, దానికి ఇంచుమించు 450 మంది బయలుదేవత పూజారులు వచ్చారు. ఏంటి మీ దేవుడు గొప్ప అని వచ్చారు. సరే మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప. ఒక ఛాలెంజ్ ఏమిటి? ఎద్దును వధిద్దాం, మధ్యాహ్నం వరకు మీకు సమయం ఇస్తా, ఎద్దు మాంసాన్ని మీ దేవుడు వచ్చి అగ్గి ముట్టియకుండా మీ దేవుడు దహించుకొని వెళ్ళాలి. ఇది అప్పుడు బయలుదేవుడు దేవుడని నమ్మచ్చు. లేదా నీ వల్ల కాలేదా, మధ్యాహ్నం నుంచి నాకు టైం ఇవ్వండి, మా దేవుడు ఆ పని చేస్తాడని ఛాలెంజ్ విసిరాడు. ఇలా విసిరినప్పుడు మధ్యాహ్నం దాకా 450 మంది ఎవరో బయలుదేవత పూజారులు, ప్రవక్తలు అంటారు వాళ్ళని కూడా. అయితే ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళ ప్రయత్నం చేసి, ప్రార్థన చేసి, అడిగి వేడుకొని అల్లాడిపోయారు. ఆఖరికి శరీరాన్ని కూడా గాయపరుచుకున్నారు. బయలా ఎక్కడున్నావో రా, మా పరువు పోయిద్ది, ఈ ఎద్దు మాంసాన్ని కాల్చుకొని వెళ్ళమని. లేదో, మధ్యాహ్నం అయిపోయింది, ఆగండి మీరు, ఇక అయిపోయింది మీ సమయం. ఏలియా వచ్చాడు, ఎద్దును కోశాడు, మాంసాన్ని దాని మీద పెట్టాడు. పెట్టే ముందు ఆయన చేసిన పని మీరు చదివిస్తాను నేను. చదవండి. రాజుల గ్రంథం 1 రాజులు 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు నా దగ్గరికి రండని చెప్పినప్పుడు జనులందరూ యెహోవా బలిపీఠమును ఏం చేశాడు? అది
ఈరోజు బాగుపడాలని నువ్వు వచ్చావు, దేవుడు బాగు చేస్తాడని ఇక్కడికి వచ్చావు. నువ్వు బాగుపడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ పిల్లలు బాగుపడాలన్నా, నీ వ్యాపారం బాగుండాలి అన్నా, నీ ఉద్యోగం బాగుండాలి అన్నా, నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? పాడైపోయిన బలిపీఠము అనగా మనమే. పాడైపోయిన మన జీవితాన్ని తిరిగి మరలా పునర్జన్మించాలి, నిర్మాణం జరగాలి, మరలా తిరిగి చక్కగా దాన్ని నిర్మించుకోవాలి. ఆ రోజు ఏలియా ఎద్దును వధించి దాని మీద పెట్టే ముందుగా పాడైపోయిన బలిపీఠాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. ఈరోజు నీ జీవితాన్ని చదువు. లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళ చేత అది చక్కగా బలిపీఠము అనే మన జీవితాన్ని కట్టుకోవటం చేతైనప్పుడు, మన జీవితాన్ని చక్కగా నిర్మించుకోవడం చేతైనప్పుడు దేవుడు ఎందుకు బాగు చేయడు? పాడైపోయిన బలిపీఠాన్ని ఏలియా ఎప్పుడైతే చక్కగా నిర్మించాడో, ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు చక్కగా నిర్మించాడో, దాని మీద ఎద్దు మాంసాన్ని పెట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడో లేదో, దేవుని యొక్క అగ్ని దిగొచ్చింది, చుట్టూ ఉన్న నీళ్ళన్నీ ఆర్పజేసింది. బలిపీఠం మీద ఉన్న ఆ దహన బలిని అలాగనే కాల్చుకొని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అమ్మా, అయ్యా, మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి, నన్ను బాగు చేస్తాడా? తప్పకుండా బాగు చేస్తాడు. ముందు నీ జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి, ఎలా చక్కగా చేసుకోవాలి, అది ముందు పెట్టాలి. నీ ప్రయత్నం లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. అర్థమవుతుందా మీకు? ముందు ఎవరి ప్రయత్నం ఉండాలి? మార్చుకోవటానికి నీ ప్రయత్నం నువ్వు చేయి. నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. నేను ఇది చేయకూడదు, ఇది చేయాలి. నేను ఇది చూడకూడదు, ఇది చూడాలి అని నీకు బాగా తెలుసు. మనుషుడా, నీకు బాగా తెలుసు ఏది ఉత్తమమైనదో, ఏది చెడ్డదో. ఇజికియా గురించి రాజులు దినవృత్తాంతం 29, 2వ దినవృత్తాంతం 29, 3వ వచనం. అతడు మొదటి సంవత్సరం మొదటి నెల తెరిచి వాటిని బాగు చేసి, ఏంటది? దేవుని మందిరము పాడైపోయింది, దేవుని మందిరము అస్తకృతమైపోయింది, దేవుని మందిరము శిథిలమైపోయింది, దేవుని మందిరమును పట్టించుకునేవారు లేరు, మందిరం గురించి ఆలోచించేవారు లేరు. ఇలా ఉన్నప్పుడు హిజ్కియా రాజయ్యాడండి. హిజ్కియా రాజైన వెంటనే తనకు వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా? మందిరం ఎలా ఉంది అని. మందిరం తలుపులు తెరిస్తే మందిరం అంతా ఎలా ఉంది? దుమ్ము ధూళి పట్టి మందిరం అంతా కూడా పాడైపోయింది. వెంటనే హిజ్కియా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మందిరాన్ని బాగు చేయాలి. అది వినండి. ఎప్పుడైతే హిజ్కియా మందిరాన్ని బాగు చేయటం మొదలుపెట్టాడో, ఇదిగో యాజకులను పెట్టాడు, సేవకులను పెట్టాడు, ఈ మందిరంలో పరిచర్య జరిగించండి అని అద్భుతంగా మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, మందిరము అనగా ఎవరో? మనమే మందిరము, మనమే ఆయన మందిరము. ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయమే నీ ఆలయం కదా. మందిరం ఏమిటి? మన హృదయం. ఈ దేహమే దేవుని మందిరమని మీరు ఎరగరా? ఎవడైనా ఈ దేహం అనే మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. మరి ఏం చేయాలి? బాగు చేసుకో, హృదయాన్ని బాగు చేసుకో, శుభ్రం చేసుకో. అపవిత్రమైన అన్నిటినీ, దేహములో ఉన్నవి, హృదయంలో ఉన్నవి తీసి బయటికి నెట్టేయి. ఎన్నున్నాయి హృదయంలో? చాలా ఉన్నాయి. మత్సరం ఉంది, ఏమండి, గర్వం ఉంది, ఇంకా అసూయ ఉంది, ఇంకా రకరకాల అన్నీ ఉన్నాయి హృదయంలో.
ఈ మందిరంలో అలాంటి కుళ్ళు కుచింత్రాలు పెట్టుకొని యేసయ్యా నా హృదయంలో నువ్వు ఉండంటే ఉంటాడా? ఏమండి, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారంటే ముందు మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఇంటికి ఇదిగో రేపు అన్నా మేము వస్తున్నాము అని అన్నారు అతిథులు, బంధువులు, ముందు మనం చేసేది ఏంటి చెప్పండి? ఇల్లంతా. ఎందుకు? రేపు వస్తే చూస్తే బాగుండదు, ఎక్కడ కసువు అక్కడ ఉంటే బాగుండదు, ఎక్కడ బూజు అక్కడ ఉంటే బాగుండదు. వచ్చిన వాళ్ళు మన అతిథులు, వాళ్ళు వస్తే కాస్త శుభ్రంగా ఉండాలి, కాసేపు వాళ్ళు కూర్చోవాలి, ఒకరోజు ఇక్కడ ఉంటారట పడుకోవాలి. వాళ్ళు పడుకోవాలంటే ఏముండాలి? ఆ ఇల్లు చక్కగా ఉండాలి. మరి యేసయ్య వచ్చి నీ హృదయం అనే ఇంట్లో ఉండాలంటే హృదయం ఎలా ఉండాలి? మందిరం ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళిపోదాం ఇక 3 మాటలు ముచ్చటిగా. దేవుడు ఎవరిని బాగు చేస్తాడు? మొదటి మాట, బాగు చేసేది ఎవరిని చెప్పండి? దేవుడు ఎవరిని బాగు చేస్తాడు? దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడు? రెండో మాట. మూడో మాట, ఎందుకు బాగు చేస్తాడు? ఎవరిని, ఎప్పుడు, ఎందుకు? మొదటి మాట, ఎవరిని బాగు చేస్తాడో తెలుసా? ఎవరైతే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తారో అలాంటి కుటుంబాలు బాగుంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, నమ్మండి. ఎవరైతే ప్రార్థించే కుటుంబంగా ఉంటారో, ప్రార్థించే వ్యక్తిగా ఉంటారో, ఎవరైతే దేవునికి మనిషికి మధ్య ప్రార్థన ఎప్పుడు కొనసాగుతుంటుందో, సంబంధం ఉంటుందో, సావాసం ఉంటుందో, రిలేషన్ ఉంటుందో, వారి కుటుంబం చూడండి చాలా అన్యోన్యంగా ఉంటుంది, చాలా సమాధానంతో ఉంటుంది. ఎందుకు? దేవునికి మనిషికి రిలేషన్ ఉంది. రిలేషన్ అంటే ఏంటి? ప్రార్థన, సావాసము. చదవండి ఇప్పుడు 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. బాగు చేసిన అనే మాట కనిపిస్తుంది ప్రతి మాటలో. 20వ అధ్యాయం 5వ వచనం 2 రాజుల గ్రంథం. పోయి గట్టిగా చదువు తల్లి. ఇట్లా అనుమో, దేవుడైన యెహోవా నీకు చెప్పే మాట ఏమంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను బతికిస్తాను. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని ఇవ్వబోతున్నాను. ఎప్పుడు చచ్చిపోతావు నువ్వు? ఈరోజే చచ్చిపోతావు. అది హిజ్కియా, నీళ్ళు చక్కబెట్టుకో, దీపము ఆరిపోబోతుంది, నువ్వు చచ్చిపోతావు అని యెషయా వచ్చి ప్రకటించింది ఆ రోజే. చచ్చిపోతానా? తప్పకుండా. యెషయా చెప్తే తిరిగే ముందు ప్రవక్త ఆయన, దైవజనుడు ఆయన, దర్శనం కలిగిన వాడు, ప్రవచనం కలిగిన వాడు, నువ్వు చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఆరిపోబోతుంది చెప్తే హిజ్కియా సావు బ్రతుకుల మధ్య మరణ పడకలో ఉన్నాడు. ఒక రోగం ఏంటో తెలుసా? ఒక భయంకరమైన క్యాన్సర్ గడ్డ. అయితే గోడ తడుతాలు తిప్పుకున్నాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, నేను ఎంత యథార్థంగా జీవించాను నీకు తెలుసు, నీ సేవ ఎలా చేశానో నీకు తెలుసు, అయ్యా నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేయమని ఏడ్చాడో. ఇందాక చదివామే, ఆ రోజు పాడైపోయిన మందిరాన్ని బాగు చేసింది హిజ్కియే. ఆ రోజు సేవకులను పెట్టి వారిని పోషించింది, జీతాలు ఇచ్చి హిజ్కియే. సేవను మరలా విస్తరింపజేసింది హిజ్కియే. ఎంతో కాలం రాజులు వచ్చిన వాళ్ళు పాడు చేశారు, మందిరాలను, బలిపీఠాలను పడగొట్టారు, దేవతా స్తంభాలను పెట్టి విగ్రహారాధన చేశారు. హిజ్కియా ఎప్పుడైతే రాజు అయ్యాడో మరలా దేవుని మందిరాన్ని చక్కగా బాగు చేశాడు. అదే అంటాడు, యథార్థంగా నీ సేవ ఎలా చేశాను నీకు తెలుసుగా అని. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఏ ప్రవక్త అయితే చెప్పాడో నువ్వు చచ్చిపోతావని, అదే ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెనకెళ్ళు, హిజ్కియాతో మాట్లాడు. ఏం మాట్లాడమంటావు ప్రభువా? అతని ప్రార్థన నేను విన్నాను, అతని కన్నీళ్ళు నేను చూశాను, అతన్ని నేను బాగు చేస్తాను. కొట్టు, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎందుకు బాగు చేయడు దేవుడు? నువ్వు ప్రార్థన చేసే కుటుంబం అయినట్లయితే నీ ఇల్లు ఎందుకు బాగుండదు? సమాధానంతో ఎందుకు నింపబడదు? ప్రార్థన చేసే ఒక చెల్లిగా తమ్ముడుగా నువ్వు ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎందుకు ఉండదు? ఆ రోజు హిజ్కియా ప్రాణం పోయే పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏ దేవుడైతే సెలవిచ్చాడో చచ్చిపోతామని, అదే దేవుడు ఆ మాటని వెనక్కి తీసుకున్నాడే. దానికి కారణం ఏంటి? ప్రార్థన ఎంతటి సమస్యనే సరే అలాగనే పరిష్కారం చేసి పడేస్తుంది. ఎంత శోధనైనా సరే ఆ ప్రార్థనని నిలబెడుతుంది పడిపోకుండా. ఎంత కష్టమైనా సరే ఆ కష్టంలో నిలదొక్కుంటావు ప్రార్థన ఉంటే. ప్రార్థన లేకపోతే ఇప్పుడు అబ్రాహాం భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయాడు అబీమెలెకు రాజు. అబ్రాహాం భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే అబ్రాహాం ఊరుకున్నాడా? ఏమంటే అబ్రాహాం ఊరుకున్నాడా? తల పైకెత్తండి. అబ్రాహాం ఊరుకున్నాడా? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చెప్పుకునేది కాదు ఇది. ఎవరికి చెప్పుకుంటారండి? నా భార్యని ఇలా తీసుకు ఎవరికి చెప్పుకోవాలి? సిగ్గుచేటు కదా. ఏమండి, నా భార్య ఎలా వెళ్ళిపోయింది, నా భార్య ఎలా తీసుకెళ్ళి, ఎవరికి చెప్పుకుంటారు ఇవి? ఎరా నువ్వు మగాడి కాదా అంటారు కదా. ముందు చెప్పుకునే కాదు ఇవి. మరి ఎవరికి చెప్పుకోవాలి? యేసయ్యకు చెప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన దేవుడు, ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసునా? అబీమెలెకు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. తెలుసా మీకు? శారా ఉంది అక్కడ. శారా పక్కన ఉన్నాడు. చదవండి ఆ మాటలు. 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం. ఎన్ని 16వ వచనమా? 7వ వచనం. గట్టిగా చదవాలి తల్లి. అతడు నీ కొరకు ఏం చేస్తాడో ప్రార్థన చేస్తున్నాడంటే, ఇప్పుడు అబ్రాహాం ఏం చేస్తున్నాడో? ప్రార్థనే చేస్తున్నాడు. ఏమని? అయ్యా నా భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయాడు దుర్మార్గుడు. ఏమండి, నా భార్యను ఎత్తుకొని పోయాడయ్యా. 300 మంది పనివాళ్ళు ఇంట్లో. వాళ్ళకి ఏం చెప్పాలి ముందు? ఆ అమ్మాయి జోలి వెళ్ళొద్దు నువ్వు సుమి. అమ్మాయి ఎవరనుకున్నావు? అబ్రహాం భార్య. తీసుకెళ్ళి అతనికి అప్పగించో, లేకపోతే చస్తావు నువ్వు అంటే ఆ మాటలు అక్కడ. చస్తావు నువ్వు. ఎక్కడికి వెళ్ళాడు? స్వప్నమందు. అంటే ఎక్కడున్నాడు రాజు? స్వప్నమందు. ఎక్కడ నిద్రపోతున్నాడు చెప్పండి ఇప్పుడు? బెడ్రూమ్లో పడుకున్నాడా, బయట పడుకున్నాడా? బెడ్రూమ్లోకి వెళ్ళాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయి, ఎక్కడికైనా వెళ్తుంది నీ ప్రార్థన. అమెరికాకి వెళ్తుంది, ఆస్ట్రేలియాకి వెళ్తుంది, చైనాకి వెళ్తుంది, ఏ దేశానికైనా వెళ్తుంది, ఏ ఊరికైనా వెళ్తుంది. నీ పిల్లలు ఎక్కడున్నారో, నీ బంధువులు ఎక్కడున్నారో, నీ స్నేహితులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తుంది ప్రార్థన. ఆ రోజు అబ్రాహాం ప్రార్థన చేస్తే 7వ వచనంలో, జాగ్రత్త, ఎవరి భార్యనని తెచ్చుకున్నావు నువ్వు? అయ్యా నాకు తెలియదు. నోర్మై ముందు తీసుకెళ్ళి అతనికి అప్పగించో, అలా చేయకుండా చస్తావు నువ్వు అని చెప్తే, ఆ సమయంలో లేచి అబీమెలెకు తీసుకొని వచ్చి అబ్రాహాం దగ్గర భార్యను పెట్టి, ఎందుకు చేశావు నాయన ఈ పాతకం మాకు మూటగట్టానికా? నా భార్యను నువ్వు చెప్పుంటే నేను ఆ రోజు తీసుకుని వెళ్ళావని చెల్లెలని చెప్పావుగా. నువ్వు ఏం చేస్తావండి? దేవుని భయం లేని మనుషులు మీరు. అబ్రాహాం అంటాడు, దేవుని భయం లేని మనుషులు మీరు. ఎప్పుడైనా నన్ను చంపి నా భార్య అందగతి కాబట్టి ఎత్తుకుని పోతారు, అందుకని అలా చెప్పాల్సి వచ్చింది అన్నాడు. అయితే ఆ అబీమెలెకు చేసిన పాపానికి ఆ దేశంలో గర్భఫలం లేదండి. గర్భాలు మూయబడ్డాయి. ఎంత శాపమో తెలుసా? అనేక మంది రోగాలతో అల్లాడిపోతున్నారు. ఎప్పుడైతే అబీమెలెకు శారమ్మని తెచ్చి అబ్రాహాంకి ఇచ్చి, కొంత కానుకిచ్చాయా, నువ్వు ఎక్కడైనా మా దేశంలో ఉండొచ్చు, నీకేం కావాలో కోరుకో, ఏ ప్రాంతంలో ఉంటావు కోరుకో అంటే, అబ్రాహాం అంటాడు, ఏది నాకు అవసరం లేదులని భార్యను తీసుకుని వెళ్తాడు. వెళ్ళే ముందు ఆయన చేసిన ప్రార్థన 17వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం.
ఉమ్. బాగు చేశాడు. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన ఏం చేసిద్ది? బాగు చేయదా? అమ్మా, బాగు చేయదా? నీ పిల్లలను బాగు చేయదా? నీ ఇల్లును బాగు చేయదా? నీ వ్యాపారాన్ని బాగు చేయదా? పాడైపోయిన నీ స్థలాలు బాగు చేయదా? పోగొట్టుకున్న స్థలాలు మళ్ళీ తిరిగి రావా? బాగు చేయటమే కాదు, చదవమ్మా. దేవుడు ప్రతి గర్భాన్ని దేశంలో, ఇల్లు ఎక్కడ రాదు, దేశంలో గర్భాలు మోయబడే పిల్లల గంట మానేశారు. బాగు చేసెను. ఏం చేసింది? ప్రార్థన అండి, ప్రార్థన. మోషే తెలుసు కదా, మోషే గురించి మాట్లాడుతూ అహరోను మిరియాం ఇద్దరు మాట్లాడుతూ, ఒరే మోషే, ఇంత అందంగా ఉన్నావు, ఇంత హైట్గా ఉన్నావు, ఇంత ఎత్తుగా ఉన్నావు, వెళ్ళి ఆ పిల్లని చేసుకున్నావు ఏంట నువ్వు? ఇదే అండి. అసలు ఇక్కడ అలా ఉంది. చరిత్రకి వెళ్తే చాలా బాగుంటాయి ఆ మాటలు, నవ్వు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఎవరినైనా, ఏంద్రా నువ్వు ఇలా ఉన్నావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే వాడు అంటాడు, నా కళ్ళు పెట్టి చూడు అంటాడు. ఏమండి, అంటాడా? నా కళ్ళు పెట్టి చూడు అంటాడు. అంటే అర్థమైంది, నాకు నచ్చింది, నీకేంటంట బాధ అని మోషేనుల్లా తృణీకరిస్తారండి. మోషే మీద సనుగుతారండి. మనోడు ఇంత అందగాడు, వెళ్ళి ఆ అమ్మాయిని చేసుకున్నాడు, ఖరీదాన్ని చేసుకున్నాడు, అలా మాట్లాడారండి. ఎప్పుడైతే మాట్లాడారో యెహోవాకు కోపం వచ్చింది. మోషేకు రాల కోపము, యెహోవాకు కోపం వచ్చింది. నా బిడ్డని ఇలా మాట్లాడతారు మీరు? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎవరు? సిప్పోరా కదా అమ్మా? ఎవరు ఆ పేరు? మోషే భార్య పేరు ఏం పేరు? సప్పీరా, అంటే అననీయ భార్య. సిప్పోరా ఎంత జ్ఞానవంతురాలు తెలుసా మీకు? ఆవిడ ఎంత తెలివి కలిగిందో తెలుసా? ఒక సత్రంలో మోషే పిల్లలు ప్రయాణం చేస్తూ ఐగుప్తు దేశానికి వస్తున్న సమయంలో దేవుడు వచ్చి, యెహోవా వచ్చి మోషేని చంపాలి అని వచ్చాడు. ఎందుకు? పిల్లలకు సున్నతి చేయలా. ఇద్దరు కొడుకులు మోషేకున్నారు, సున్నతి చేయలా. ఆ టైంలో ఒక తెలివి కలిగిన భార్య, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్న రీతిగా ఆ సిప్పోరా చాలా జాగ్రత్తగా గమనించి, అయ్యో దేవుడే చంపడానికి వస్తున్నాడని వెంటనే ఒక పలుకురాయి తీసుకొని ఇద్దరి పిల్లలకు సున్నతి చేసి పడేసింది. ఇది ఒక భార్య కాపాడుకోవాలి కుటుంబాన్ని. లేపండి నజీరమ్మని, లేపండి, కొంచెం తట్టండి. నిద్రపోవాలని అనుకున్న వాళ్ళు కొంచెం తట్టాల మాడి మీద అడదడితే నిద్రపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 గంటలకు వచ్చింది, 9:30కు వచ్చింది బాబా. నిద్రపోక ఏం చేసింది? అప్పుడు మోషే భూమి మీద ఉన్న వారంతట్లో మోషే ఎలాంటి వాడు తెలుసా మీకు? మిక్కిలి అలాంటి వాడిని పట్టుకొని మాట్లాడతారా మీరు అని యెహోవా కోపం వారి మీదికి రగులు కొనగా మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో మోషే ఇక వెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేస్తే సంఖ్యాకాండం 13వ వచనం చదువు. సంఖ్యాకాండం 13వ వచనం, 12వ అధ్యాయం సంఖ్యాకాండం 13వ వచనం. దయచేసి ఏమనంటే తన అక్కను బాగు చేయమని ప్రార్థన చేస్తే ఆ తర్వాత మిరియామును దేవుడు స్వస్థపరిచాడండి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలను బాగు చేయడా? అడుగుతున్నాను మిమ్మల్ని, నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు బాగుపడదా? నీ వ్యాపారం బాగుపడదా? నీ ఉద్యోగాన్ని బాగు చేయడా? నీ కుటుంబాన్ని బాగు చేయడా? మారినటువంటి నీ భర్తను మార్చడా? యెహోవా తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎప్పుడో ఎవరిని బాగు చేస్తాడు అంటే ఎవరైతే ప్రార్థన చేసి దేవునితో సంబంధం కలిగి ఉంటారో వారి ప్రార్థన విని అద్భుతాలు చేస్తారండి. ఆ రోజు అబ్రాహాం ప్రార్థన విని ఆ దేశంలో అనేక మంది గర్భాలు తెరిచాడట. అబ్రాహాం ప్రార్థన విని అబీమెలెకు దేశంలో ఎంతోమంది రోగులుంటే బాగు చేశాడట.
హిజ్కియా ప్రార్థన విని ఏ రోగమైతే ఆ రోజు చంపుతుందో ఆ రోగాన్ని రాచపుండు అంజూరు బాగు తీసుకొచ్చి ఆ గడ్డ మీద కడితే రాచపుండు కరిగిపోయింది, బాగుపడ్డాడు. 15 సంవత్సరాలు బతికాడు హిజ్కియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ప్రార్థన కాదా? ఏ రోగమైతే కుష్ఠరోగం వచ్చి ఇక అంటువ్యాధితో సమానంగా ఉన్న రోగము ఊరి వెలుపల వదిలిపెట్టాలి, పాలెంలోకి రానియరో, మిరియాముకి ఒక అవకాశమే లేదు ఇశ్రాయేలు ప్రజల్లో ఉండటానికి, ఇక లేదు. అలాంటిది మోషే వెళ్ళి మా అక్కను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తే మరలా మిరియామును దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా, హల్లెలూయా. ఈరోజు ప్రార్థనకున్న విలువ మీకు తెలియక పోగొట్టుకుంటున్నారు. ఒకసారి ఒక అతను 2000 రూపాయల నోటు తీసుకొని సభలో ఎలాగన పెట్టి, ఇది ఎంతమందికి కావాలి నేను ఇస్తాను అన్నాడట. 2000 రూపాయల నోటు ఇస్తే ఎవరు తీసుకోడు? ఇప్పుడు చల్లవనుకోండి, 500 రూపాయల నోటు అనుకోండి, 500 కావాలంటే మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అంటారు కదా. వాళ్ళు కూడా మాకు కావాలి మాకు కావాలన్నారు. 500 రూపాయలు ఇలాగ పట్టుకొని అలాగ నలిపడేసి ఇప్పుడు కావాలా అన్నాడు. దేన్ని? వినండి వినండి, దేన్ని? 500 రూపాయల నోటు నలిపి ఇప్పుడు కావాలా అన్నాడు. అప్పుడు కూడా వాళ్ళు అన్నారు మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలన్నారు. అదే 500 రూపాయల నోటు బూటు కింద వేసి బాగా తొక్కి కాసేపు నలిపి మరలా తీసి ఇలా తీసి కావాలా అన్నారు. కావాలి అన్నారు. ఇప్పుడు చెప్పండి, 500 రూపాయల నోటుని ఎందుకు కావాలంటున్నారు వాళ్ళు? నలిపాడు కదా, పనికిరాదు కదా, ఎందుకు వదిలేయచ్చు కదా. కింద బూటు కింద వేసి తొక్కాడు కదా, ఇక పనికిరాని నోటు ఎందుకు మీకు అని అంటే, అది పనికొస్తుందండి. నలిపినా దాన్ని నులిపినా అది చినిగిపోలేదు కాబట్టి దానికి విలువ ఉంది. అది చిరగనంత చేపు దానికి విలువ తగ్గదు. నలిపి ఉంటైపోయినా కూడా అది చిరిగిపోలేదు కాబట్టి దానికి విలువ ఉంది. మాకు కావాలి. ప్రార్థనకు కూడా ఒక విలువ ఉంది తెలుసా మీకు? ప్రార్థించే వారికి ఒక విలువ ఉంటుంది. ఎన్ని శోధనలు వచ్చినా, సైతాను అతలాకుతలం చేసినా, నిన్ను నీ కుటుంబాన్ని ఊపినా సరే, ప్రార్థన చేసే కుటుంబంగా ఉంటే దేవుని చేతిలో నీకు ఒక విలువ ఉంది. ఆయన నిన్ను ఎంత నలిపినా కూడా నిన్ను విలువను పోనీయడం. ఇప్పుడు చెప్పండి, బాగు చేసేది ఎవరిని? తన వాక్కును పంపి చెప్పండి, ఎవరిని బాగు చేస్తాడో? ఎవరైతే ప్రార్థిస్తారో దేవునికి, వాళ్ళ ప్రార్థనకు వారు ఆయనే వచ్చి బాగు చేసిపోతాడు. నెంబర్ 2, రెండోది, ఎప్పుడు బాగు చేస్తాడో? రెండో మాట, ఎప్పుడు బాగు చేస్తాడు చెప్పండి? దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు. ఎప్పుడమ్మా బాగు చేసేది? ఎప్పుడు? నీకు విశ్వాసం ఉందా? దేవుడు అంటే నమ్మకం ఉందా? నమ్మకం ఉండబట్టే కదండి ఇక్కడికి వచ్చింది. నువ్వేంది, దెయ్యాలు కూడా వస్తాయి ఇక్కడికి, తెలుసా సంగతి? మీకు తెలియదా? చర్చిలో దెయ్యాలు కూడా ఉంటాయండి. బల్యవారంటే మందిరం ఏది? మందిరంలో దెయ్యం కూడా ఉంటుంది. దెయ్యాలకు కూడా ఉంది విశ్వాసం. ఎవరికి అండి? దెయ్యాలకు కూడా ఉంది విశ్వాసం. ఆయన దేవుడని అవి వణుకుతున్నాయి, అంటే ఆయన నమ్మినాయి. ఇప్పుడు మనకెంత విశ్వాసం ఉంది? బయట పిల్లల్ని గమనించండి అమ్మా, భోజనాలు తెచ్చిపెట్టినట్టుంది, గమనించండి పిల్లల్ని. కొంచెం ఒక పాప వెళ్ళి చూసుకో. ఒకరు చాలు. ఎంతమంది లేచారే? రా కూర్చో. వాక్యం అనుకోండి, ఎంతమంది లేచారు? ఒకరు చాలు. చదవండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. 2 రాజుల గ్రంథం ఏది ఇంతసేపు తీశారు? 5వ అధ్యాయం 3వ వచనం అమ్మా తల్లి. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానిరాలుతో చెప్పింది. ఎవరు ఎవడా చెప్పింది? ఎవరు? ఇజ్రాయేల్. ఒక చిన్నది. ఏ చిన్నది? ఒక చిన్నది. చిన్నది అంటే చిన్నపిల్లనా అమ్మా? చిన్నది అంటే చిన్నపిల్లనా పెద్ద పిల్లనా? ఆ రోజు అమ్మాయిలను చిన్నది అంటారు.
చిన్నపిల్ల అయి ఉండొచ్చు, అయినా చిన్నదే. ఇప్పుడు అపోస్తుల కార్య 12వ అధ్యాయంలో సంఘమంతా ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉంటే రోది అని ఒక చిన్నది ఉంది. ఏంటి? రోది అని ఒక చిన్నది. ఈమెకి ఎంత విశ్వాసం, పేతురు స్వరం గుర్తుపట్టి పేతురు వచ్చాడని కేకలు పెట్టినంత విశ్వాసం. అందరూ అన్నారు, నువ్వు పిచ్చిదానివి, ఊరుకో అంటే ఏమంటది? లేదు, పేతురు తాత స్వరం నాకు బాగా తెలుసు, ఎన్నో సభల్లో ఆయన మాట్లాడాడు, ఆయన వాయిస్ నాకు తెలుసు, వచ్చింది పేతురే, ఖచ్చితంగా చెప్పింది. ఎవరు? రోది అని ఒక చిన్నది. కారణం విశ్వాసం. నయమాను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మందిని యుద్ధంలో గెలిచినప్పుడు ఇజ్రాయెల్ నుంచి చెరగొనిపోయాడు ఒక చిన్న పిల్లను, ఒక చిన్నదాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడు. పని మనిషిగా పెట్టుకున్న ఇతనికి ఉన్న రోగం ఏంటో తెలుసా? కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం చూసిన అమ్మాయి ఒకరోజు ఆలోచించి వాళ్ళ యజమానురాలతో చెప్పింది. చాలా మంచి మాటలు ఇవి ప్రియులారా. చూడండి, శత్రువుకైనా ఒక క్రైస్తవుడు మాత్రమే మేలు చేయగలడు, అందరు చేయలేరు, అందరు చేసే గుణం కాదు. ఇప్పుడు నయమాను తల్లి తండ్రిని వదిలిపెట్టి దూరం చేసి పడేశాడు, సొంత ఊరికి దూరం చేసి పడేశాడు, కన్న వారిని వదిలిపెట్టేలా చేశాడు. అయ్యో, అందరినీ వదిలిపెట్టే చేసిన ఈడు శత్రువు అయితే నయమానుకు మేలు చేయడానికి చూసింది ఒక చిన్నది. ఎవరా చిన్నది? ఇశ్రాయేలు చిన్నది. అమ్మా, మా దేశంలో, మా ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా మన యజమాని బాగుపడతాడు. ఎంత విశ్వాసం అండి! ఇదేగా మనం చేయాల్సింది ఈరోజు సువార్త ఏంటి? యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, యేసయ్య నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, యేసయ్య నీ పిల్లలను బాగు చేస్తాడు, యేసయ్య నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఇది చాలు సువార్త. నీ జీవితం బాగుపడాలంటే 40 రోజులు మాలు వేసుకుంటే కుదరదు, అది కాదు భక్తి. యేసయ్య దగ్గరికి రా, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ రోజు చెప్పిన మాటకు, ఇజ్రాయెల్ చిన్నది చెప్పిన మాటకు వచ్చాడు, ఎలీషాను కలిశాడు. ఎలీషా అన్నాడు, యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నీకున్న రోగం బాగవుతుందంటే. ఇలాంటి నదులు మా దేశంలో లేవని అలిగి వెళ్ళిపోయాడు గర్వంతో. మరలా అతని బండిలో ఉన్న రథంలో ఉన్న వ్యక్తి అన్నాడు, ఒక ఆయన, అయ్యా, ఒకవేళ ఇప్పుడు 10,000 మందికి భోజనాలు పెట్టమంటే పెట్టవా నువ్వు? తప్పకుండా పెట్టేవాడిని. ఇప్పుడు నీ దగ్గర ఉన్న బంగారం వెండి పంచిపెట్టు అంటే పెట్టేవాడిని. ఆయన ఏమైనా డబ్బులు అడిగాడా? లేదు. బట్టలు అడిగాడా? లేదు. నిన్నేమన్నా చేయమన్నాడా? లేదు. స్నానమేగా చేయమంది. ఏం చేయమన్నాడు? ఇప్పుడు సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం ప్రయాణము ఎన్ని గంటలు బట్టి ఉంటుంది? ఎన్ని రోజులు బట్టి ఉంటుంది? నువ్వు ఎక్కడ స్నానం చేయలేదు కదా, చెమట వాసన వచ్చింది కదా, వెళ్ళి కొంచెం స్నానం చేసినా తర్వాత ప్రార్థన చేస్తాడేమో, ఎవరికి తెలుసు అని అంటే వెంటనే రథం దిగి ఆ పెద్ద ఆయన మాటలు తీసుకొని రథంలో దిగి 7 మారులు మునిగిన తర్వాత పసిపిల్ల దేహం వల్లే నయమాను కుష్ఠరోగం దూరం అయిపోయి బాగుపడ్డాడండి. ఎవరు చేసిన పని? ఒక చిన్నది. హల్లెలూయా. ఒక వ్యక్తిని బాగుపరచడానికి ప్రయత్నం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎలియాజరు వెళ్ళి ఒంటిలో అక్కడ మోకాళ్ళు ఉంచి బావి దగ్గర అంటాడు, ప్రార్థన చేస్తూ, అయ్యా, ఇదిగో ఏ చిన్నదైతే వచ్చి నాకు నీళ్ళు పోసిద్దు అంటాడు. చిన్నది ఎవరు? ఆవిడ చిన్నది రెబకా. అమ్మ రెబకా, మీరు 24వ అధ్యాయం చదువుకోండి. ఆ చిన్నది చక్కనిది అని రాయబడి ఉంటుంది. ఎన్నో వచ్చినాం చదివిద్దాం, లేకపోతే చదివిద్దాం మాటలు. 24వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. కాబట్టి తాగుము. చిన్నది చెప్పును. 16వ వచనం. చిన్నదన్నమాట. ఆ చిన్నది, అబ్బో ఎంతో చక్కంది. 55వ వచనం. 24:55. చిన్నదాన్ని. ఇప్పుడు చెప్పండి, చిన్నదంటే పెద్ద పిల్ల, చిన్న అండి. ఇప్పుడు రెబకా చిన్నదా అంటే మీకు ఎలా చెప్పాలి? చిన్నదంటే ఎంత వయసు ఉంటుందంటారు? చిన్నదంటే ఎంత వయసు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 25-30 అనుకుంటున్నారా? చిన్నదంటే 5-6 సంవత్సరాలు అనుకుంటున్నారా?
పెళ్ళీడుకు అంటే ఇంచుమించు పూర్వకాలంలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పెళ్లి చేస్తారన్నమాట. అది వాళ్ళని ఏమంటారంటే చిన్నది అంటారు. మీకు ఆన్సర్ మీకు ఆధారం చూపించమంటారా? యేసుప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక చిన్నది చచ్చిపోయింది. చిన్నది చచ్చిపోయినప్పుడు అందరినీ బయటికి పంపించి ఆ చిన్నదానా లే అంటాడు. ఎక్కడ మాటలు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో 39 నుంచి ఉంటాయి. చదవద్దు, టైం చాలదు, మనకు అయిపోయింది టైం. ఎప్పుడైతే ఆ చిన్నదాన్ని లేపాడో ఆమె వయసు గురించి రాయబడింది. ఆ పిల్ల వయసు ఎంతో తెలుసా? ఇంచుమించు 12 సంవత్సరాల ప్రాయము అని. 42వ వచనంలో ఎన్ని సంవత్సరాల ప్రాయము? 12 సంవత్సరాల ప్రాయం అని. ఏమ్మా ఇప్పుడు చెప్పండి, చిన్నదానికి ఎంత వయసు? ఒక అమ్మాయి మెచ్యూరిటీ కావడానికి ఇప్పుడు ఎంత వయసు పడుతుంది? 12, 13 సంవత్సరాల కల్లా ఒక అమ్మాయి మెచ్యూరిటీ అవుతుంది. పూర్వకాలంలో మన పితరులు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళంటే మెచ్యూరిటీ కాకముందే పెళ్లి చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే చిన్నది. ఏమంటారు? చిన్నది అని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మోషేని తీసుకెళ్ళి నైల్ నదిలో పడేసినప్పుడు అక్కడ ఒక చిన్నది ఉంది. ఎవరు ఆవిడ? మిరియాం, మోషే అక్క, ఒక చిన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమో నువ్వు బాగుపడాలి అని నువ్వు ఆలోచించినట్లయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. పోయిన వారు ఎప్పుడు చెప్పాను, మీ విశ్వాసం ఏమైంది? మీ విశ్వాసం ఎక్కడా? మీకున్న విశ్వాసము మంచిదేనా? అల్ప విశ్వాసమా? అవిశ్వాసమా? అయ్యో మూర్ఖు తరం వారులారా, ఎన్ని మాటలు యేసుప్రభు అన్నాడు. మనల్లో విశ్వాసం పెంచుకోవాలి. మూడో మాట, ఇంక ఎక్స్ప్లెయిన్ ఇంకేముండదు. మూడో మాట, ఎవరిని బాగు చేస్తాడు? ఎప్పుడు బాగు చేస్తాడు? ఎందుకు బాగు చేస్తాడంటే గుండె చెదిరిపోయిన వారిని బాగు చేస్తాడండి. ఎవరిని? గుండె ఈరోజు ఏమవుతుంది? చెదిరిపోతుంది. 147 కీర్తన 3వ వచనం త్వరగా చదవండి. ఇక 147 3వ వచనం. ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కాటువాడు. ఇందాక చెప్పానే ఆర్ట్. ఈరోజు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆర్ట్ ఊరకనే ఫెయిల్ అయిపోతుంది అంతే. గుండె పగిలిపోతుంది. ఫెయిల్ అయ్యటం అంటే పగిలిపోతుంది గుండె ఆగిపోతుంది. ఎందుకు గుండె ఇలా చెదిరిపోతుంది? ఎందుకు గుండె ఈ విధంగా ఫెయిల్ అయిపోతుంది? ఎందుకు గుండె పగిలిపోతుంది అని ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తుంది, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది అని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రతి వాని గుండె ఏమైపోయింది? బలహీనమైపోయింది. బలము లేదు. ప్రతివాడు నన్నెత్తి ఆది కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైపోయింది. అందుకే ఒంటరిగా పడుకోవద్దు అంటుంటారు. ఒంటరిగా ఉండొద్దు, ఎందుకంటే ఎప్పుడైనా గుండె పట్టుకోవచ్చు అని. ఈ గుండె చెదిరిపోయిన వారిని నా దేవుడు బాగు చేస్తాను అంటున్నాడు. బాగు చేయగలడు. ఎలా బాగు చేయగలడు? ఎలా బాగు చేస్తాడంటే ఆయన హస్తము బలపరిచి. ఎందుకంటే ఈ అవయవాలన్నీ సృష్టించింది దేవుడే కాబట్టి. కారు పాడైపోయిందంటే ఎక్కడికి వెళ్తామండి? కారు పాడైపోతే ఎక్కడికి తీసుకెళ్తాం? కారు షెడ్డుకు తీసుకెళ్తాం, మెకానిక్. బైక్ పాడైపోతే బైక్ ఓడి దగ్గర తీసుకెళ్ళాలి. ఏమండి, చొక్కా చినిగితే ఎక్కడ తీసుకెళ్ళాలి? కుట్టు మిషన్ దగ్గర తీసుకెళ్ళాలి. మిషన్ కుట్టే టైలర్ దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, చెప్పులు తగ్గిపోతే ఎక్కడికి వెళ్ళాలి? కుట్టు మిషన్ కాడికి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళాలి? చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాలి. ఏ వస్తువు అయితే పాడైపోయిందో ఆ వస్తువు బాగు చేయగలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అలాగనే మన శరీరంలో అవయవాలు పాడైపోతే వాటిని మరలా అమర్చగలిగిన వాడు ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఈ అవయవాలను అమర్చిన వాడు దేవుడే కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దావీదు పంపించాడు, ముగిస్తున్నాను. దావీదు పంపించాడు, ఇదిగో కొంతమంది ఎక్కువ మంది వచ్చారు, మన గొర్రెలు లేవు కదా, నాబాలు గొర్రెలు ఉన్నాయి, ఒక 10 గొర్రెలను తోలుకొని రండి, తనకు చాలా మేలు చేశాం కదా అని పంపిస్తే నాబాలు అంటాడు, ఇదిగో దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవరు అంటాడు. ఈ విషయం కాస్త దావీదుకు తెలిసింది. అప్పటికి రాజు కాలే దావీదు అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. 600 మంది సైన్యం ఉంది అప్పటికే దావీదుకు. ఈ విషయం దావీదుకు తెలిసి వాడు అంతు చూద్దామని బయలుదేరాడు. ఈలోపు నాబాలు భార్య అబిగేలు, సుబుద్ధి కలిగిన ఆవిడట, ఆమె పేరు, ఆమెకు మంచి గుణం ఉంది, తెలివి కలిగిన ఈ భార్య ఈ విషయం తెలుసుకొని నీ భర్త మీదకి దావీదు వస్తున్నాడు, అమ్మో దావీదు వస్తే ఇంకేముంది, గొల్లాతుని చెప్పినోడు మా ఆయన అంతా అని చెప్పి ముందుగానే గాడిదెక్కి కొంత కానుక తీసుకొని కొన్ని పండ్లు పలారాలు తీసుకొని దావీదుకి ఎదురెళ్ళి సాష్టాంగపడి దావీదు కానుకలు అర్పించి దావీదుతో ఒక మాట అంటుంది, నా భర్త మోటోడయ్యా, వాడికి తెలియదు, ప్లీజ్ అండి క్షమించండి, ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి దావీదుని వెనక్కి పంపించింది. అయితే ఆ రాత్రి నాబాల్ అనేవాడు గొప్ప విందు చేసుకొని, విందులో నాట్యాలు, పాటలు, విందులు, చిందులు ఇవన్నీ అయిపోయాయి. ద్రాక్షారసం మత్తులో ఉన్నాడు. ఆ రాత్రి ఎందుకులే చెప్పడం అని అబిగయలు ఆ రాత్రి చెప్పకుండా ఉదయాన్నే మత్తు దిగిన తర్వాత, ఇదిగో నీకు ఒక విషయం తెలుసా అంది. అందుకే అకస్మాత్తుగా ఏ విషయం చెప్పకండి, ఏమండి, సడన్గా చెప్పామా, నీకు ఒక విషయం తెలుసా, ఏంటి అన్నాడు ఆయన. మత్తు దిగిపోయినప్పటికీ తాగిన మత్తు ఏంటంటే అన్నది నిన్న నీకోసం దావీదు వచ్చాడు తెలుసా అంది. దావీదు వచ్చాడా అన్నాడు, గుండె పగిలిపోయింది అంతే, ఇంకేం మాట మందలింపు లేదు, గుండె పగిలిపోయింది. కానీ చచ్చిపోలే, 10 రోజుల తర్వాత చచ్చిపోయాడు. చదవండి, ఆ మాటలు చదవండి, ముగిద్దాం. ఎక్కడది, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 37వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 25:37. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అదిగో గుండె ఏమైంది. అది ఇప్పుడు చెప్పండి, గుండె పగలటానికి కారణం ఏంటి? సడన్గా శుభవార్త చెప్పకూడదు, చెడు వార్త. ఏది అర్థమైందా? మంచి వార్త చెప్పకండి, చెడు. కొంచెం నిదానంగా ఉద్యోగం వచ్చిందనుకోండి, 1,00,000 రూపాయలు జాబ్ అనుకోండి, కొడుక్కో. ఈ విషయం సడన్గా, పెద్దోళ్ళు ముసలోళ్ళు కదా, సడన్గా వెళ్ళి నాన్నగారు నాకు ఉద్యోగం వచ్చిందంటే, ఎంతరా 1,00,000, అయిపోయేది గుండె. మంచి వార్త చెప్పినా చచ్చిపోతారు, చెడ్డ వార్త చెప్పినా చచ్చిపోతారు. నిదానంగా ఒకదాని ఉంటే అట్లా. అందుకే సడన్గా ఏ విషయం గుండె పగిలి చచ్చిపోతారు. అతడు రాతి వలె బిగుసుకుపోయాను, 10 రోజులు బతికాడు, యెహోవా మొత్తాడు, చనిపోయాడు. గుండె చెదిరిపోయిన వారిని నా దేవుడు బాగు చేస్తాడు. ఎలా తెలుసా? రాతి గుండెను మీలోంచి తీసి, రాతి గుండెను మీలోంచి తీసి మాంసం గుండెను అమరుస్తాను. మెత్తని గుండె. ఎవరైనా ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తావు, ఎవరైనా బాధపడుతుంటే నువ్వు బాధపడతావు. రాతి గుండెకి అలాంటి కనికరం ఏమీ ఉండదు. బలహీనమైపోయినాయి, ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. కానీ ఈ గుండె ఎప్పుడు మండిద్దంటే యేసయ్య మాటలు వింటున్నప్పుడు ఈ గుండె మండుతూ ఉంటుంది. గుండె బాగా పనిచేసింది. దేవుని మాటలకు ఈ గుండె వినేటట్టు చేయండి. ఆ మాట చదవండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. 23:9. ఇర్మియా గ్రంథం. యెహోవాను గూర్చి నా గుండె నాలో, అదిగో చూసావా, ఎప్పుడైతే యెహోవా మాటలు వింటుంటామో గుండె బాగా కొట్టుకుంటుంది, చక్కగా పనిచేసిద్ది, దేవుణ్ణి మహిమపరిచిద్ది, ఆయన మాటలకు అవకాశం ఇచ్చిన రోజున. కాబట్టి 3 మాటలు ముచ్చటగా మీతో పంచుకున్నాను. ఎవరిని బాగు చేస్తాడు చెప్పండి. మొదటి మాట, త్వరగా, ప్రార్థన చేసేవాడిని. మరి ప్రార్థన చేసే బిడ్డవేనా నువ్వు? ప్రార్థిస్తున్నావా? ప్రార్థించకుండా పడుకుంటున్నావా? నెంబర్ 2, ఎప్పుడు బాగు చేస్తాడు? నీకు దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు. ఎందుకు బాగు చేస్తాడు? గుండె చెదిరిపోతుంది కాబట్టి,
గుండె బలహీనమైపోతుంది కాబట్టి, గుండె పగిలిపోతుంది కాబట్టి మిమ్మల్ని ఆయన బాగు చేయాలని ఆశిస్తున్నాడు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోమని, ఈ మాటల ద్వారా మా జీవితాలకు, మా సంఘానికి, మా కుటుంబాలకు, ఈ ప్రాంతంలో ఈ వాక్యాన్ని వింటున్న వారిని బలపరచమని, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం ఆయన విన్నప్పుడు వారి కుటుంబాలను, పిల్లలను దీవించమని, ఈ మాటలు మా జీవితాలను వెలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.